డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో మోటార్ వెహికల్స్ యాక్ట్లో చేసిన కొత్త మార్పులు జనవరి 1 నుంచి సైలెంట్గా అమల్లోకి వచ్చాయి. ఈసారి రూల్స్ మామూలుగా లేవు. ఫైన్స్తో సరిపెట్టడం ఉండదు. ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేస్తారు. దీని ప్రకారం ఈసారి బాధుడు మామూలుగా ఉండదన్నమాట. ఒకే ఏడాది కాలంలో 5 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ చేసేస్తారు. ఈ లెక్కలో అదే ఏడాది లోపల నమోదైన కేసులే పరిగణలోకి వస్తాయి. గత సంవత్సరాలకు చెందిన తప్పులు ఇందులో లెక్కించారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే ముందు లైసెన్స్ ఉన్న వ్యక్తికి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. కొత్త నిబంధనల ప్రకారం ఒక డ్రైవర్ ఒకే ఏడాదిలో మోటార్ వెహికల్స్ యాక్ట్కు సంబంధించిన 5 నిబంధనలు ఉల్లంఘిస్తే వారు డ్రైవింగ్ లైసెన్స్ ఉండే అర్హత కోల్పోతారు. లైసెన్స్ ఎంతకాలం సస్పెండ్ చేయాలి అనే విషయాన్ని సంబంధిత అధికారి నిర్ణయిస్తారు. ఈ మార్పు తరచూ తప్పులు చేసే డ్రైవర్లను నియంత్రించడమే లక్ష్యంగా తీసుకున్నారు. రోడ్డు భద్రత మెరుగుపడాలనే ఉద్దేశం కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం మొత్తం 24 ట్రాఫిక్ తప్పులు నోటిఫై చేశారు. వీటిలో ఏ 5 ఒకే ఏడాదిలో జరిగితే లైసెన్స్ సస్పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ దాటడం, పబ్లిక్ ప్లేసుల్లో అక్రమ పార్కింగ్, ఓవర్లోడింగ్, వాహనం దొంగతనం, తోటి ప్రయాణికులతో హింసాత్మక ప్రవర్తన వంటి తప్పులు కూడా ఉన్నాయి. చిన్న చిన్న తప్పుల కలయిక అయినా మొత్తం సంఖ్య 5 చేరితే యాక్షన్ తప్పదు. లైసెన్స్ సస్పెండ్ చేయాలా వద్దా అనే నిర్ణయం రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అంటే ఆర్టీఓ లేదా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అంటే డిటిఓ తీసుకుంటారు. లైసెన్స్ ఎంతకాలం నిలిపివేయాలి అనే అంశం కూడా వాళ్ళ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు ఫిజికల్ చలాన్లు పదే వచ్చిన తర్వాత 3 నెలలు, 6 నెలలు లేదా 1 సంవత్సరం దశలుగా లైసెన్స్ సస్పెన్షన్ ఉండేది. కొత్త విధానంలో ఈ చలాన్లు మాత్రమే ఉన్న లైసెన్స్ సస్పెన్షన్ అమలు చేయవచ్చు. ఈ మార్పుతో అలవాటుగా తప్పులు చేసే డ్రైవర్లకు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అటు టోల్ బకాయిల విషయంలోనూ ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. టోల్ ఫీజులు చెల్లించకుండా ఉంటే వాహనానికి సంబంధించిన కీలక సేవలు నిలిపివేస్తారు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ సెకండ్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం టోల్ బకాయిలున్న వాహనాలకు చెల్లింపులు పూర్తయ్యే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. టోల్ డబ్బులు బకాయిలుగా ఉంటే ఇంటర్ స్టేట్ వాహన బదిలీకి అవసరమైన ఎన్ఓసి ఇవ్వరు. ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయరు. కమర్షియల్ వాహనాలకు నేషనల్ పర్మిట్ కూడా నిరాకరిస్తారు. ఈ నిర్ణయం నేషనల్ హైవేల్లో టోల్ వసూలు వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకొచ్చారు. టోల్ ఎగ్గొట్టే ప్రయత్నాలు తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. కొత్త నిబంధనల్లో టోల్ ఆరియర్స్కు స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. ఒక వాహనం టోల్ ప్లాజా దాటినప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా చెల్లింపు నమోదు కాకపోతే వాహనం ముందుకు వెళ్లిపోయినా ఆ మొత్తం బకాయి టోల్ ఫీజుగా పరిగణిస్తారు.